దండోరా వీర సంజీవరెడ్డి మామ పాటలు ఆ రోజుల్లో తెలంగాణ ప్రజల నోలల్లో ఉద్యమ నినాదాలుగా మారుమోగినవి. ఆనాటి ఉద్యమాన్ని అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి గారు 369 మంది విద్యార్థులను ఉద్యమకారులను కాల్చి చంపి క్రూరంగా అత్యంత దారుణంగా అంచివేసిండు. తెలంగాణ అంతటా నిరాశ నిస్పృహలు ఆవరించిన ఈ సందర్భంలో మొక్కవోని ధైర్యంతో మళ్ళీ తెలంగాణ ఉద్యమ జ్వాలను రగల్చడానికి భావజాల రంగంలో పనిచేయడానికి జై తెలంగాణ పత్రికను స్థాపించి దేవులపల్లి ప్రభాకర్ రావు గారిని పత్రికా సంపదలుగా బాధ్యతలు స్వీకరించమని కోరి పత్రికను ఎన్ని కష్టాలు నష్టాలు ఎదురైనా నిర్వహించారు. హనుమంతరావు గారికి తెలుసు జై తెలంగాణ పత్రిక పెట్టడం గురించి. జై తెలంగాణ పత్రిక పునాదిగా ఈరోజు కేసీఆర్ గారు నేటి నమస్తే తెలంగాణ టీ న్యూస్ అంటున్నారు కదా, అక్కడ మీకు ఒక యథార్థ సంఘటన చెప్పాలి. ఎందుకంటే నేనే ఒక సజీవ సాక్ష్యం. నేను అప్పుడు తేజ టీవీలో రిపోర్టర్గా పనిచేస్తున్నా. కేసీఆర్ గారు జై తెలంగాణ పత్రిక పేరు పెడుతున్నారు. ఈ పత్రికకి చందాలు వస్తున్నాయని చెప్పి ఒక న్యూస్ ఐటమ్ వచ్చింది. నిజామాబాద్ జిల్లాలో జై తెలంగాణ పత్రికకి 64 లక్షల రూపాయల చందాలు వచ్చినాయని వచ్చింది. నేను ఒక రిపోర్టర్గా అరే జై తెలంగాణ పత్రికకు ఒక్క నిజామాబాద్ జిల్లాలో ఇంత వచ్చినాయని రీసెర్చ్ చేస్తే ప్రతి జిల్లాలో కూడా చందాలు వస్తున్నాయి. ఆ పుస్తకం జై తెలంగాణ పత్రికకి చందాలు వసూలు చేసిన పుస్తకాలు నేను సేకరిస్తే ఆ పుస్తకాల మీద చందాలు వసూలు చేసేటప్పుడు నెంబర్స్ ఉంటాయి. జిల్లాకు ఒక కోడ్ ఉంటుంది, ప్రతి చందా బుక్కి నెంబర్స్ ఉంటాయి. మరి నెంబర్స్ కూడా లేకుండా ఇట్లా వసూలు చేస్తున్నారని రీసెర్చ్ చేస్తే ఏ జై తెలంగాణ పత్రిక స్థాపించిన ముచ్చర్ల సత్యనారాయణ గారి అనుమతి లేకుండానే కేసీఆర్ గారు అప్పుడే దందా స్టార్ట్ చేసిండు. కానీ పత్రిక మాత్రం రావట్లే. మేమంతా పత్రిక ఎప్పుడు వస్తుందా అని, ఎందుకంటే నేను అప్పుడు పనిచేస్తున్నది ఆంధ్ర మీడియాలో. తెలంగాణకు పత్రిక ఉండాలి, తెలంగాణకు టీవీ ఛానల్ అనే తపన మా అందరికి ఉండేది. జై తెలంగాణ పత్రిక పునాదే ఈరోజు నమస్తే తెలంగాణ టీ న్యూస్ ఛానల్ అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. అయితే మనుషులకి కృతజ్ఞత అనేది ఉండాలి. ఎటువంటి కృతజ్ఞత లేకపోవడం అనేది కేసీఆర్ గారి వివేచనకే వదిలేస్తున్నాం. జై తెలంగాణ పత్రిక పునాది అనేది మనం మళ్ళొకసారి జరిగిన సంఘటనలు అవన్నీ కూడా మళ్ళొకసారి చర్చించుకుందాం. ముచ్చర్ల సత్యనారాయణ గారు ఎంత దార్శనికుడు అంటే మహాత్మా గాంధీ గారి గ్రామీణ స్వయం పాలన వ్యవస్థ అయిన పంచాయతీరాజ్ వ్యవస్థ ఆయనను హృదయపూర్వకంగా ఆహ్వానించారు. హన్మకొండ పంచాయతీ సమితి అధ్యక్షునిగా 2 సార్లు ఎన్నికై పలు రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే హన్మకొండ పంచాయతీ సమితిని ఉత్తమ పంచాయతీ సమితిగా నిలిపి మన్ననలు అందుకున్న గొప్ప నాయకుడు. ఆ రోజుల్లో హన్మకొండని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు ఉత్తమ పంచాయతీ అనుకోవడం అంటే మామూలు విషయం కాదు. 12 సంవత్సరాలు సమితి ప్రెసిడెంట్గా చేసిన, మంత్రి అయ్యేదాకా ఇస్త్రీ బట్టలు కూడా తొడుక్కొని మహనీయుడు. ప్రజా జీవితంలో ప్రభుత్వ అధికారులతో ఎలా పనులు చేయించుకోవాలో ముచ్చర్ల సత్తన్న గారికి తెలిసినంతగా మరెవరికీ తెలియదు. బెదిరించో అదిరించో కాదు, అధికారుల హృదయాలను గెలుచుకొని పని చేయించుకోవడం అనేది ఆయన ప్రత్యేక శైలి. కాకి మాధవరావు గారిని ఎవరైనా అవకాశం ఉంటే ఒకసారి అడగండి. కాకి మాధవరావు గారు ముచ్చర్ల సత్యనారాయణ గారి పనితీరుకి ఎంత మంత్రముగ్ధుడై ఆ జిల్లా డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఒక కలెక్టర్గా ఉన్న కాకి మాధవరావు గారు దళితుల అభ్యున్నతి కోసం, పేద వర్గాల అభ్యున్నతి కోసం కేవలం ముచ్చర్ల సత్యనారాయణ గారి కృషితో అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎన్నో పనులు చేశారు. ముచ్చర్ల సత్యనారాయణ గారు తన జీవితం అంతా 2 లక్ష్యాల కోసం పోరాడారు. మొదటిది తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని, రెండోది బహుజనుల రాజ్యం రావాలని. మొదటిది తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, రెండోది బహుజనుల రాజ్యం ఏర్పడాల్సి ఉంది. అందుకోసమే జీవితం అంతా నిజాయితీతో కృషి చేశారు. ఆధిపత్య భావజాలానికి, పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా నిరంతరం పోరాడారు. ముచ్చర్ల సత్యనారాయణ గారు ఎవరి ఆధిపత్యాన్ని సహించేవారు కాదు. అందుకోసం ఎంతకైనా తెగించి పోరాడేవారు. 1983 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పుడు ముచ్చర్ల సత్యనారాయణ గారి వ్యక్తిత్వం తెలుసుకొని స్వయంగా ఎన్టీఆర్ గారు పిలిచి ఎన్నికల్లో ఎమ్మెల్యే సీట్ ఇచ్చారంటే ముచ్చర్ల సత్యనారాయణ గారి వ్యక్తిత్వం ఎంత గొప్పదో మనందరికీ అర్థమవుతుంది. ఎన్టీఆర్ అంటే అప్పుడు ప్రజలందరికీ కృష్ణుడు, రాముడు, దేవుళ్లాగా ఉండేది కదా. అలాంటి ఎన్టీఆర్ గారే ఈయన వ్యక్తిత్వానికి మంత్రముగ్ధుడై ప్రత్యేకంగా చూసేవారు. వరంగల్ జిల్లా రాజకీయ కురువృద్ధుడు, కాంగ్రెస్ పార్టీలో మకుటం లేని మహారాజుగా వెలుగొందుతున్న హయగ్రీవాచారిని ఎన్నికల్లో ఓడించి మొదటిసారి ఏర్పడిన టీడీపీ ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా అయ్యారు మన ముచ్చర్ల సత్యనారాయణ గారు. కొన్ని రోజుల తర్వాత ఎన్టీఆర్ గారిలోని పెత్తందారితనాన్ని, అహంభావాన్ని, అప్రజాస్వామిక ధోరణిని సహించలేక మంత్రి పదవిని కూడా వదులుకున్నారు. నాదెండ్ల భాస్కర్ రావు గారి సంక్షోభ సమయం తర్వాత ఎన్టీఆర్ గారు తన తప్పులను తెలుసుకొని స్వయంగా ముచ్చర్ల సత్యనారాయణ గారిని మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరమని అడిగినప్పటికీ ఎన్టీఆర్ గారితో పనిచేయడం సాధ్యం కాదని నిర్మోహమాటం లేకుండా నిర్ద్వందంగా వ్యతిరేకించిన దీశాలి ముచ్చర్ల సత్యనారాయణ గారు. ఆ రోజుల్లో ఎన్టీఆర్ పిలిస్తే చాలనుకునేటోళ్ళలో
నేను నీతో కలిసి పనిచేయనని చెప్పిండంటే ఎంతటి ధిక్కార స్వరమో మనమంతా గుర్తించాలి. ఆ తర్వాత కాలంలో ముచ్చర్ల సత్యనారాయణ గారు ఎక్కువ సమయం బహుజనులను ఆర్గనైజ్ చేయడానికి కేటాయించారు. అప్పట్లో సమైక్యవాదిగా ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ గారితో కూడా కలిసి పనిచేశారు. బహుజనుల అభ్యున్నతి కోసం బీసీల కుల సంఘాలను ఆర్గనైజ్ చేసి సహకార సొసైటీలను ఏర్పాటు చేశారు. బహుజన కుల సంఘాల సమాఖ్యలను అధ్యయనం చేయడానికి దేశమంతా తిరిగారు. ఆ క్రమంలోనే వచ్చింది అప్పట్లోనే గోకుల్ గ్రామీణ బ్యాంకు. మొట్టమొదటి భారతదేశంలో ఒక కుల సంఘం గోకుల్ గ్రామీణ బ్యాంక్ పెట్టుకుందంటే ఆయన విజనరీ ఎట్లాంటిదో ఆలోచించండి. కొద్ది కాలం బహుజనవాది మాన్యశ్రీ కాన్షీరామ్ గారితో కలిసి పనిచేశారు. బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో బహుజనుల అధికారంలోకి రావడానికి గల కారణాలను ప్రత్యేకంగా అధ్యయనం చేశారు. 1996లో మొదలైన మలిదశ ఉద్యమంలో గద్దరన్న గారితో కలిసి పనిచేశారు. ఆ తర్వాత 2001లో కేసీఆర్ గారి ఆహ్వానం మేరకు కేసీఆర్ గారితో కలిసి జలదృశ్యంలో టీఆర్ఎస్ ఆవిర్భావంలో పాలు పంచుకున్నారు. ఆ పునాదిరాలలో అప్పుడు మన సారు పృథ్వన్న మేము ఆ మీటింగ్లో ఉండే. అప్పుడు సార్ మొత్తం స్ట్రాటజిస్ట్ ఉంటుండే, హనుమంతరావు సారు. కానీ కొద్ది సమయంలోనే కేసీఆర్ గారి అప్రజాస్వామిక ధోరణిని, ఆధిపత్య అగ్రకుల అహంకారాన్ని, కుట్రలను కుతంత్రాలను పసిగట్టి కేసీఆర్కు దూరంగా ఉన్నారు. ఎందుకు మనము వైతాళికుడు అంటామంటే రాబోయే ప్రమాదాన్ని ముందే గుర్తించి కేసీఆర్కి దూరంగా జరిగారు. ఈ విధంగా 3 దశల్లో సాగిన తెలంగాణ ఉద్యమంలో పాల్గొని దానికి నాయకత్వం వహించిన అరుదైన వ్యక్తిత్వం మన ముచ్చర్ల సత్యన్న గారిది. ముచ్చర్ల సత్యన్న గారి సుదీర్ఘ రాజకీయ జీవితం అంతా నీతి నిజాయితీతో క్రమశిక్షణతో పనిచేశారు. ప్రజాస్వామిక విలువల కోసం పనిచేశారు. 100కి 90% ఉన్న బడుగు బలహీన వర్గాల చేతిలో రాజ్యాధికారం వచ్చినప్పుడే సమాజం బాగుపడుతుందని బలంగా నమ్మిన మహానుభావుడు మన ముచ్చర్ల సత్యనారాయణ గారు. ఏది ఏమైనా ఎలాంటి పరిస్థితులున్నా జీవితమంతా తాను నమ్మిన సిద్ధాంతాల కోసం, ప్రజల కోసం నీతి నిజాయితీగా పనిచేసిన ఒక మహోన్నత వ్యక్తిత్వం నేటి తరాలకు స్ఫూర్తినిస్తుందనే విశ్వాసంతో ధిక్కార కెరటం చరిత్రను అందరూ తెలుసుకోవాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను.